హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బనానా మిల్క్ షేక్. ఇది చాలా చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు బనానా తినమంటే భలే మారం చేస్తారండి. అలాంటప్పుడు పిల్లలకి ఇలా బనానా మిల్క్ షేక్ చేసి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తాగేస్తారు. మరి అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ఒక 2 బనానాలను తీసుకొని వీటిని ఇలా చిన్న చిన్న పీసులుగా చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 300 ml కాచి చల్లార్చినటువంటి చిల్డ్ మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు గ్రైండర్ జార్లోనికి మనం చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బనానా పీసెస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 నుంచి 5 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకున్నాను. షుగర్ క్వాంటిటీ అనేది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొద్దిగా సిన్నమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇది చాలా ఫ్లేవర్డ్గా ఉంటుందండి. అలాగే మనం తీసుకున్నటువంటి మిల్క్లోంచి ఒక 20 to 30% మిల్క్ని యాడ్ చేసి నేను ఇలా ఫైన్గా జ్యూస్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం రిమైనింగ్ మిల్క్ అంతటిని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా మన మిల్క్ షేక్ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. దీనిని ఐస్ క్యూబ్స్తో కానీ వితౌట్ ఐస్ క్యూబ్స్ మీ ఇష్టం, ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని మీద కొద్దిగా సిన్నమన్ పౌడర్ని యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బనానా పీసెస్తో డెకరేట్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ బనానా మిల్క్ షేక్ రెడీ. మరి మీకు నచ్చిందా? అయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.